ఇప్పుడు ఆల్కహాల్ తాగే వ్యక్తి ఉన్నారు. స్టార్టింగ్ తాగే వాళ్ళని మీరు ఆల్కహాల్ అడిక్టెడ్ పర్సన్ మనం అనలేం. తాగుబోతు అని అనలేం. అవును. ఎప్పుడు అనగలుగుతాం? తాగకపోతే వాడికి రోజు గడవకపోతే తాగకపోతే వాడి బాడీ పని చేయట్లేదంటే అప్పుడు అడిక్టెడ్ అంటాం. ఇప్పుడు పిల్లాడిని కూడా ఫస్ట్ రోజు తింటున్నప్పుడు వాడు మొబైల్‌కి ఎక్కువ అడిక్ట్ అయిపోయారు అనలేం. ఎప్పుడైతే తిండి తినాలంటే నువ్వు మొబైల్ ఇస్తే తింటా లేకుంటే తినను అని కూర్చుంటే అప్పుడు హి బికేమ్ డిపెండెంట్. సో, స్టార్టింగ్‌లోనే మీరు కనుక ఓవర్‌కమ్ చేయగలిగే ప్రతి ప్రాబ్లమ్ కూడా మా దాకా రాకూడదంటే ప్రతి ప్రాబ్లమ్ కూడా అక్కడే సొల్యూషన్ లాగా రావాలంటే మాత్రం ఇనిషియల్ డేస్‌లోనే మీరు మొబైల్ చూస్తూ తినిపించడం కానీ, మొబైల్ చూస్తూ వాడిని నిద్రపుచ్చడం కానీ, ఇలాంటి యాక్టివిటీస్ కొన్ని లిస్ట్ డౌన్ ఉంటాయి. దాన్ని మీరు బ్రేక్ చేయలేదంటే మాత్రం ఖచ్చితంగా మా దగ్గరికి కన్సల్ట్ అవుతారు. అది మాత్రం చెప్తాం. మేము ఇవన్నీ ఎందుకు చెప్తామంటే మా దగ్గరికి రాకుండా ఉండడానికి ఇవన్నీ చెప్తున్నాం. లేదు అన్నీ చేసుకొని మా దగ్గరికొస్తానంటే వచ్చి పే చేయండి, డబ్బులివ్వండి. అనవసరంగా లేని జబ్బుల్ని క్రియేట్ చేసి డబ్బులిచ్చి మరీ వైద్యం చేపించుకోవడం ఎందుకు అవసరం లేదు గదా! ఒక భార్యాభర్తలిద్దరున్నారండి. భర్త నార్మల్‌గా ఉద్యోగం చేసి నేరుగా ఇంటికొచ్చి భార్య దగ్గర కూర్చొనున్నాడు. భార్య మొత్తం భోజనం ప్రిపేర్ చేసి నేరుగా తీసుకొచ్చి పెట్టింది. మీకిష్టమైన పేరు ఎవరిదైనా చెప్పండి మ్యామ్. లేడీస్‌లో మీకిష్టమైన పేరు ఎవరిదైనా? ఎవరో ఒకరిది ఊరికే. అమృత. అమృత. అమృత ఫుడ్ చేసి వాళ్ళ భర్తకి పెట్టింది. వాళ్ళ భర్త నేరుగా సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి ఒక ముద్దలా కలుపుకొని ఇలా తినంగానే నేరుగా ఆవిడ ఆ రోజు ఎందుకో వేరే ధ్యాసలో ఉప్పెక్కువేసిందో, ఉప్పు సక్రమంగా లేదో, కూర సక్రమంగా రాలేదనుకుందాం. వెంటనే ఆయన తింటూ వచ్చి నా టైం బాలేక నిన్ను పెళ్లి చేసుకున్నా. నీ బతుకు వంట చేయడం రాదు. ఆ పక్కింటి సుజాతని చూడు ఎంత బాగా చేస్తుందంటే అప్పుడు అమృతకి ఫీలింగ్ ఎలా ఉంటుంది? పక్కింటోళ్ళది చేసుకోవే అన్నట్టుండు. ఒరేయ్! అతను రేపు నువ్వు రా సైనిడేస్ కలిపి పెడితే సగం దరిద్రం వదిలిపోద్దని లోపల ఆ ఫీలింగ్ ఉంటదా? ఉండదా? ఇది కేస్ 1. కేస్ 2 ఓకే. నేరుగా ఒక ముద్ద కలుపుకొని తిన్న తర్వాత, అమృత ఇప్పటిదాకా 10 సంవత్సరాలు పెళ్లయింది. ఇప్పటిదాకా వంటలో ఎటువంటి డ్రాబ్యాక్ లేదు. చాలా బా చేస్తున్నావు. కానీ ఈరోజు ఎందుకో నీ ధ్యాస బాలేక వంట కొద్దిగా బారాలేదు. రేపు మళ్ళీ ఇదే వంటకం నువ్వు చేసుకోరా? నేను తింటా నీ వంటకం కోసం, నీ చేతి వంట కోసం ఎదురు చూస్తున్నా అంటే రేపేం చేస్తదావిడ? చాలా కాన్సంట్రేషన్‌తో ఫుడ్ ఈ బాగా రెండిట్లో తినొచ్చు. తేడా ఏంటి మ్యామ్? నేను కంపారిజన్ చేశాను. రెండిట్లో కంపారిజన్ చేశాను. ఒక దాంట్లో ఏం చేశాను, పక్కింటి సుజాతని చూడు, పక్కింటి సుప్రజని చూడు, పక్కింటి లావణ్యని చూడు అన్నప్పుడు మాత్రం హ్మ్. నువ్వు రేపు పడుకో అయిపోయిందా? సెకండ్ దాంట్లో ఏం చేశాను, 10 సంవత్సరాల నుంచి వంట చేస్తుంటే ఎంత బాగా అద్భుతంగా వంట చేస్తున్నావో తెలుసా? ఈరోజు ఒక్కరోజు నీ ధ్యాస కరెక్ట్‌గా లేదు. ఇది గనక సరి చేసుకుంటే నువ్వు రేపు ఇంకా బా చేయగలుగుతావంటే, ఇప్పుడు ఆమె ఇంకా ప్రాణం పెట్టి చేస్తుంది కదా! అవును.